హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రతిరోజులాగే ఈరోజు మంచి మంచి అప్డేట్స్, బెస్ట్ న్యూస్ మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక హాట్ టాపిక్తో రగిలిపోతూ ఉంది. అదే రామ్ గోపాల్ వర్మ గారి అరెస్ట్. నిన్నటి నుంచి చూస్తున్నాము. చాలా టీవీ ఛానల్స్ వాళ్ళ టీమ్స్ మొత్తాన్ని ఆర్జీవి గారి డెన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాయి. ఎందుకంటే అక్కడి నుంచే చెప్పిందే చెప్పి ప్రతి నిమిషం మనల్ని ఆర్జీవి అరెస్ట్, ఆర్జీవి అరెస్ట్, ఆర్జీవి పోలీసులు ఎక్కించుకెళ్లారు. ఆర్జీవిని ఒకడేమో కారులో కూర్చోబెట్టి పోలీసులు తీసుకెళ్తున్నట్టు థంబ్నెయిల్స్ పెడతాడు. ఇంకోడేమో ఆర్జీవి అరెస్ట్, ఆర్జీవి పారిపోయాడు, ఆర్జీవి దొంగ, ఆర్జీవి అయిపోయింది పని. ఇలా వింత వింతగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా నిన్నటి నుంచి గమనిస్తూ ఉన్నా. ఎందుకు ఈ రేంజ్‌లో ఆర్‌జీవిని సెంటర్ చేసి మాట్లాడుతున్నారు. అటు టీవీ నైన్ అయితే పరార్ పనికిరాదు అది ఇది అని, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఇలా మెయిన్ ఛానెల్స్ అన్ని ఆర్‌జీవి పైన ఒక్కసారిగా ఏదో విరుచుకుపడ్డట్టు అయింది. కారణం ఏంటంటే ఆర్‌జీవి ఇంతకాలం ఎప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా వాళ్ళ యాంకర్స్ వాళ్ళు కౌంటర్స్‌కి గురయ్యారు. ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసిన టీవీ ఛానెల్స్ అన్నీ, ముఖ్యంగా టీవీ నైన్‌లో ఉన్న ప్రతి యాంకర్‌కి ఆర్‌జీవి నుంచి పంచి పడుతూనే వచ్చింది. ఇంక్లూడింగ్ రజనీకాంత్‌తో సహా కలుపుకొని. సో, ఆ కక్షని ఇప్పుడు ఎల్లగక్కుతున్నారు. ఆర్‌జీవి అరెస్ట్, ఆర్‌జీవి అక్కడున్నాడు, ఆర్‌జీవి ఇక్కడున్నాడు, ఆర్‌జీవిని పట్టుకోవడానికి పోలీసులొచ్చారు. పరారీలో ఆర్‌జీవి ఒక ప్రముఖ హీరోయిన్ దగ్గర తలదాచుకున్న ఆర్‌జీవి, రోజా గారి దగ్గర తలదాచుకున్న ఆర్‌జీవి, పట్టుబడ్డ ఆర్‌జీవి, ఈరోజు దొరికిపోయిన ఆర్‌జీవి, పోలీసులు కాకుండా వాళ్ళ బంధువులందరినీ విచారిస్తున్న ఆర్‌జీవి బంధువులందరినీ విచారిస్తున్న పోలీసులు. ఒక బృందం అక్కడికెళ్ళింది, ఒక బృందం ఎక్కడికెళ్ళింది, ఒక బృందం ఎక్కడో వేరే షూటింగ్ దగ్గరికెళ్ళింది. ఇలా ఫార్మ్ హౌస్ దగ్గర కొన్ని బృందాలని ఇయన్నీ సోది కబుర్లు. ఇవన్నీ సోదంటే సోది కబుర్లివి. ఆర్‌జీవి అనే వ్యక్తి నిజంగా లొంగిపోయి, వంగిపోయి, నమస్కారం పెట్టి హ్యాండ్స్ అప్ చేసేటట్లయితే మన పోసాని కృష్ణమురళి చేసినట్టే చేసేవాడు. ఏం చేశాడు పోసాని కృష్ణమురళి? మాట్లాడితే 350 కిలోమీటర్ల ముందుకెళ్ళిపోయేవాడు సబ్జెక్ట్‌ని వదిలిపెట్టి. వాడి మీద, ఈడి మీద ఇష్టానుసారంగా బూతు భాష ప్రయోగం చేసేవాడు. అవునా కాదా? అటువంటి బూతులు ఆర్‌జీవి మాట్లాడటం ఎవడైనా ఎప్పుడైనా చూసాడా? ఆర్‌జీవి ఒక బూతు మాట్లాడటమైనా చూసారా? లేదు. కదా! ఆర్‌జీవి ఎందుకు పారిపోతాడు? రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసే నేచర్ ఉన్న వ్యక్తి. తెలివైన వాడు ఎప్పుడన్నా మన బలం సరిపోదన్నప్పుడు తలదాచుకుంటూ ఉంటారు. ఇది యుద్ధ నీతి అంటారు. ఆర్‌జీవి చేస్తుంది కూడా ఇప్పుడు ఇదే. అత్యంత బలమైనటువంటి ఏపీ గవర్నమెంట్ పంజాలోంచి జస్ట్ జారుకొని కోర్టు దగ్గరికి వెళ్ళి తను తనకి కావాల్సినటువంటి న్యాయాన్ని పొందే ప్రయత్నంలో ఆర్‌జీవి ఉన్నాడు. అవునా కాదా? ఇప్పుడు అతని పైన ఏ కేసులు బుక్ అయినాయి, ఎక్కడెక్కడ బుక్ అయినాయి అని ఒకసారి మనం ఆలోచిస్తే, వివిధ ప్రాంతాల్లో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్‌జీవి పైన రావటం జరిగింది. ఎప్పుడైనా ఆర్‌జీవి మీడియా ముందుకొచ్చేసి తన భయాన్ని గాని, తన బాధను గాని, తన కోపాన్ని గాని వెళ్ళగక్కాడా? లేదు కదా! ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. అటువంటి ఆర్‌జీవిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీడియా వాళ్ళు. వారిని ఆర్‌జీవి కౌంటర్ చేసి పిచ్చగా ఆడుకున్నాడనేసి ఆ కోపంతో, కుళ్ళుతో, ఉక్రోషంతోనే ఈ మీడియా ఈ నాటకాలన్నీ ఆడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఆర్‌జీవి పైన అరెస్ట్ వారెంట్స్ రిలీజ్ అయినాయి అనుకుందాం. పోలీసులు నోటీస్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కి రమ్మని. ఆర్‌జీవి దానికి ఒక అప్లికేషన్ పెట్టాడు. నాకు షూటింగ్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయ్యున్నాయి. నేను రాలేననేసి. దానికి తగ్గట్టుగానే వాడికి ఒక 1 వీక్ టైం దొరికింది. ఆ తర్వాత ఈయన కోర్ట్‌లో పిటిషన్ ఏసాడు. ఏమని? నాకు బెయిల్ కావాలి. ఎందుకంటే నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే దీని ఎనక గతంలో తిన పైన కక్ష కట్టినటువంటి ప్రభుత్వం ఉంది. వారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి నా పైన ఎటువంటి అనుచితమైన ప్రయోగాలైనా చేసే అవకాశం ఉందంటూ ఆర్‌జీవి గారు అప్పీల్ చేసుకున్నారు కోర్ట్‌కి. ఈరోజు కోర్ట్‌కి వెళ్ళాల్సిన ఆర్‌జీవిని నిన్నే అరెస్ట్ చేయాలనేది పోలీసుల యొక్క పన్నాగం. ఎందుకు? వాళ్ళేదో ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎక్కడైనా
ఆర్‌జీవీ పైన బుక్ అయిన కేసెస్ ఏమన్నా భయంకరమైన కేసులు తీవ్రవాదికి సంబంధించినటువంటి కేసులా? లేకపోతే ఆర్‌జీవీ ఏమన్నా దేశాన్ని వదిలి పారిపోయేటటువంటి తీవ్రవాదా? అటువంటి ఆర్‌జీవీని అరెస్ట్ చేయడానికి 7-10 మంది పోలీసు బృందాలొచ్చినియంటే, ఆర్‌జీవీ పైన కేసు పెట్టడం, ఆర్‌జీవీని హింసించడం, ఇప్పుడున్న గవర్నమెంట్‌కి ఎంత ఇంపార్టెంటో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే, వాళ్ళ మనోభావాలు, అంతర్భావాలు దెబ్బతినే విధంగా 'ఆర్‌జీవి' గారు తీసినటువంటి 'వ్యూహం' మూవీ ఉంది. అందుట్లో ముఖ్యంగా కొన్ని సీన్‌లు గనుక మనం తలుచుకుంటే, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని కించపరిచే విధంగా ఉంటాయి. అందుట్లో పప్పేస్తే పప్పు తినటం గాని, మొద్దుపప్పు అంటం గాని, ఇలా కొన్ని బాధాకరమైనటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. అవి వాళ్ళ గుండెలకి గట్టిగా హత్తుకున్నాయి కాబట్టి, 'ఆర్‌జీవిని' ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి వాళ్ళ వంతుగా ఒక్క దెబ్బైనా కొట్టి ఆర్‌జీవీ పైన కసి తీర్చుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ అప్పుడే దొరికినట్టు దొరికి తప్పించుకుపోయిన ఆర్‌జీవీ చాలా తెలివిగా వ్యూహాన్ని ఉపయోగించి తప్పించుకొని వెళ్తున్నారు. తప్పే ఉంది అందుట్లో. ఇప్పుడు కోర్ట్‌కి సబ్మిట్ అవుతారు. ఈరోజు యాంటిసిపేషన్ బెయిల్ వచ్చిందనుకోండి, హ్యాపీగా బయటకొచ్చేస్తాడు. అప్పుడు పోలీస్ దగ్గరికెళ్ళవలసిన అవసరం లేదు. పోలీసులకి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే ఆర్‌జీవీ లాయర్ డాక్టర్ బాలా ఉన్నాడో ఆయనేం చెప్తున్నాడు? ఆల్రెడీ మేము పోలీసులకి చెప్పాము. ఏమని? మేము అక్కడి వరకు రాలేము. డిజిటల్ పద్ధతిలో మేము మీకు ఆహ్, విచారణకి సహకరిస్తాం. మీరు డిజిటల్ పద్ధతిలో వీడియో కాల్ ద్వారా గాని, వేరే వేరే పద్ధతుల ద్వారా మీరు మమ్మల్ని విచారించొచ్చు. మేము పూర్తిగా మీకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ, ఆర్‌జీవీని తీసుకెళ్ళాలి, పోలీస్ స్టేషన్‌లో పెట్టాలి, అరెస్ట్ చేసామన్న ఆనందాన్ని వీళ్ళ కళ్ళల్లో వీళ్ళు చూడాలి. అది వీళ్ళకి కావాల్సిందిప్పుడు. సో, ఏది ఏమైనప్పటికీ ఆర్‌జీవీ గారి పైన ఉన్నటువంటి చాలా, చాలా, చాలా కోపాన్ని ఇప్పుడు మీడియా ఛానెల్స్ అన్నీ బయటకు తీస్తూ ఉన్నాయి. ఆ నట్టి కుమార్ అనే వ్యక్తి గూడొచ్చి తప్పు చేయనప్పుడు ఏముంది పోలీసులకి లొంగిపోవచ్చు కదా! అంటాడు. అహా! నట్టి కుమార్ గారు అలా లొంగిపోయి స్టేషన్‌లు తిప్పేసి కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. తెలుసుకోండి ఫస్ట్ మీరు. ఆర్‌జీవీ పైన మీకున్న ఏదో పర్సనల్ గ్రడ్జ్ తోటి బయటకొచ్చేసి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆ! ఒకానొక టైంలో ఆర్‌జీవీ వెంట తిరిగిన వ్యక్తే ఎంత దీనస్థితిలో ఎంతగా తిరిగారో కూడా మా అందరికి తెలుసు. ఓకే. మీ ఇంటికొచ్చాం షూటింగులు చేసినప్పుడు మీరు ఆర్‌జీవీ గారితో ఎలా ఉన్నారన్న విషయం మా అన్నిటికి తెలుసు. అర్థం చేసుకోండి. ఓకే. ఇంతే కాదు టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' పైన ప్రతీకారం తీర్చుకోవడానికే ఇటువంటి గవర్నమెంట్‌లు చాలా, చాలా, చాలా ఈ టీడీపీ గవర్నమెంట్ చాలా, చాలా ట్రై చేస్తూ ఉంది. బట్ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పాడు. సెన్సార్ వచ్చింది. లీగల్‌గానే ఆయన ప్రొసీడ్ అయ్యి రిలీజ్ చేశాడు. అటువంటప్పుడు అతని పైన కేసులేంటి అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాదు నా భార్య పైన, నా పైన ఒక మూవీ తీశారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి సెన్సార్ రాలేదు. అందుకే యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు దాన్ని. వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రశ్నించడం జరిగింది. టోటల్‌గా ఓవరాల్‌గా ఆర్‌జీవీ గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ లోకల్ ఎక్కడైతే ఢిల్లీలో ఎక్కడో ఉన్నారో అక్కడ రిపోర్ట్స్ అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్‌లో ఎందుకు సార్ సరిగ్గా అరెస్ట్ చేయట్లేదు? పోలీసులకి చేతకానితనమా? లేకపోతే చిత్తశుద్ధి లేదా? అని ఏదో అడుగుతున్నారు మీడియా వాళ్ళు. మీకెందుకు అలా అనిపించిందని పవన్ కళ్యాణ్ అడిగితే చెప్తున్నారు. గతంలో ఢిల్లీ వెళ్లి ఎక్కడికో ఎళ్లి అందరిని ఇక వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు అందరిని పట్టుకొచ్చారు. మీ గవర్నమెంట్‌లో మీకు చేత కావట్లేదని అడుగుతున్నారు. మీడియా వాళ్ళకి ఎంత దురదుందంటే అంత దురదుంది. ఎందుకంటే ఆర్‌జీవీ అనే వ్యక్తి గొప్పగా ఉండటం, ఆయన మాట్లాడే విధానము, దేన్ని లెక్కట చేయనితనం, చాలా చాలా రూడ్‌నెస్సు, తన బతుకు తను బతుకుతా అంటాం. ఇయన్నీ చూసి చాలా మందికి జెలసీ వేస్తది ఫస్టు. అరే! ఇతనిలాగా మనం బతకలేకపోతున్నామే, ఇతనిలాగా మనం ఉండలేకపోతున్నామని. ఆ జెలసీతో వచ్చినటువంటి కుళ్ళు వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. టీవీ నైన్ రజనీకాంత్ గారు ర ఆ జీవిని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకున్నట్లే. ప్రాబ్లమ్ వస్తే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటది కదా! ఎక్కడ నెగ్గాలో కాదురా! ఎక్కడ తగ్గాలో తెలిసినవాడురా ఆర్‌జీవి అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నిన్న పోలీసులకి ఆయన అందుబాటులో లేకపోవడం అనేది పక్కన పెట్టించి, నిన్న అరెస్ట్ చేయాలని 9, 10 మంది పోలీసులు 2, 3 టీములు ఎందుకొచ్చినాయి అనే దానిపైన మీరు న్యూస్ టెలికాస్ట్ చేయండి. ఆర్‌జీవీ అరెస్ట్ పైన ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మీరు టెలికాస్ట్ చేయండి. ఆర్‌జీవీ ఎక్కడున్నా కూడా ఈ రోజు బెయిల్ వస్తే హ్యాపీగా మనుషుల మధ్యలో తిరుగుతాడు కదా అన్న దానిపై న్యూస్ టెలికాస్ట్ చేయండి. అంతేగాని
గతంలో మిమ్మల్ని ఆడుకున్నాడు, చెడుగుడు చేసాడని లోపల కసి, కుళ్ళు మొత్తం పెట్టుకొని న్యూస్ టెలికాస్ట్ చేయకండి. దానివల్ల ఎవడికి ఏం పోగా మీ ఛానల్స్ పైనే ప్రజలకి విరక్తి కలుగుతది. ఆర్‌జీవీ పైన కేసు పడింది. ఎవడి పైన పడదు? ఎవడైనా తప్పు చేస్తే కేసు పడతది. ఆర్‌జీవీ పైన ఇంకొంచెం ఎక్కువ పెట్టారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా. ఆ మాత్రం తెలియకుండా మీరు ఈ న్యూస్ ఛానల్ ఎలా నడుపుతున్నారురా సామె? ఒక్కొక్కడు ఆ మహా న్యూస్ అయితే ఘోరం, ఏబిఎన్ అయితే ఇంకా ఘోరం, ఆ టీవీ5 ఇంకా ఘోరం. మొత్తానికి ఇక్కడ టీవీ9 వాడైతే అబ్బబ్బబ్బబ్బబ్బా! అరాచకం. ఏదైనా ఎన్‌కాష్ చేసుకోవటమే మనం. సో, ఆర్‌జీవీ గారికి ఏం కాదు. హ్యాపీగా బయటకొచ్చేస్తాడు. ఎంతమంది ఎన్ని చేసినా ఆర్‌జీవీని ఎవడు ఏమీ చేయలేడు. మహా అయితే ఎళ్తే జైల్లో ఉండేస్తాడు. ఎవరో అంటున్నారు నిన్న జైల్లో ఉన్నా కూడా జైలు జీవితం గురించి ఒక సినిమా తీస్తాడు. ఈ రౌడీలని, గ్యాంగ్‌స్టర్స్‌ని వీళ్ళందరినీ ఆర్‌జీవీ దగ్గర నుంచి బాగానే చూసాడు. నో ప్రాబ్లమ్. అర్థమైందా? ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఆలోచించుకోండి అంతా అనేసి ఒక సింపుల్‌గా ఒక హింట్ ఇచ్చి ఈ న్యూస్‌ని ముగిస్తున్నా. ఆర్‌జీవీ గారు మీరెక్కడున్నా హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ కాబట్టి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.